యా భైరవం గురించి ఇప్పుడే భైరవం సినిమా అయితే చూసాము. ముగ్గురు స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్రెసెన్స్ పక్కన పెడితే గరుడన్ రీమేక్ భైరవం అనగానే డైరెక్టర్ ఎలా డీల్ చేస్తారు అనుకున్నా విజయ్ కనకమెడల్ అన్న. సో ముగ్గురిని బాగా డీల్ చేశారు. అంటే ఓకే, ఎవరిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నారు. నేనైతే నిజంగా గరుడన్ చూడలేదు, బట్ గరుడన్ చూసిన వాళ్ళకి కూడా ఇది కొంచెం ఫ్రెష్ గా అనిపించచ్చేమో అనేది నా ఫీలింగ్. నాకైతే అలాగే అనిపించింది. బట్ నేనైతే సినిమా చూస్తాకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మంచు మనోజ్ అన్న. అంటే మిగతా ఇద్దరని కాదు కానీ 9 years తర్వాత వస్తున్నారు. ఎందుకో అన్నని చూస్తే కొంచెం చాలా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటది. అండ్ 9 years తర్వాత స్క్రీన్ మీద ఆ నేమ్ చూసి ఆహా, అప్పట్లో రాజుబాయ్, కరెంట్ తీగ, ఓటుగాడు అన్ని సినిమాలు అలా 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 ఫ్లాష్ అయినాయి అనమాట. అండ్ విలనిజం పండించడం మామూలుగా కాదు, బట్ అక్కడక్కడ కొంచెం అంటే ఇప్పుడైనా కాదు, మన ఫస్ట్ నుంచి మనోజ్ యాక్టింగ్ చూసుకుంటే మోహన్ బాబు గారి బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే వాయిస్ కానీ కొంచెం మోటివేషన్ అలా ఉంటది. అండ్ నాకు ఇప్పుడు అలాగే గుర్తొచ్చారు. బట్ చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే ఏడ్చే సీన్స్ ఉంటాయండి థియేటర్ లో. మనోజ్ అన్న అయ్యి బాబోయ్ అదేం వాడకమా డైరెక్టర్ గారు అనిపించింది. మామూలుగా వాడుకోలేదు మనోజ్ గారు. మనోజ్ అన్న ఇక నుంచి గ్యాప్ ఇవ్వద్దు. కుమ్మే మిరాయి వస్తుంది, తర్వాత బ్యాక్ టు బ్యాక్. నాకు తెలిసి ఎన్టీఆర్ హీరోగా మనోజ్ అన్న విలన్ గా ఒక సినిమా పడితే ఎలా ఉంటది అంటూ? మామూలుగా ఉండదు, థియేటర్ దద్దరిల్లిపోద్ది అనమాట. అది సంగతి, అది పీక్స్. ఇంకా అది మనం మాట్లాడక్కర్లేదు. ఎన్టీఆర్ అండ్ మనోజ్ అన్న అది టగ్ ఆఫ్ వార్ ఉందంటే అయ్యి బాబోయ్. ఇక నారా రోహిత్ గారు ఇక ఆయన వెర్సగా యాక్టర్ ఇక చెప్పక్కర్లా, కరెక్ట్ గా ఇస్తారు. బట్ సాయి శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ చాలా కష్టపడ్డాడు ఆయన, మామూలుగా కాదు. నిజంగా సాయి శ్రీనివాస్ కెరియర్ బెస్ట్. నిజంగా ఆ భైరవుడు ఒంటి మీదకి వచ్చినప్పుడు కొన్ని అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. బట్ సినిమా ఎక్కడ అంటే కొంత ఎమోషనల్ వైజ్ గా, స్క్రీన్ ప్లే వైజ్ గా కొంచెం వీక్ ఉండడం వల్ల మా ఓడికి కనెక్ట్ అవ్వలేదంట మరి. బట్ నాకైతే ఓకే అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగుంటుంది. అంటే ఈ వీక్ సో ఖచ్చితంగా భైరవం వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ థియేటర్ లో చూడడానికి. ఫ్యామిలీ ఆడియన్స్ కి బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఎమోషన్, బాండింగ్ కొంతవరకు కొంత లో ఉండడం వల్ల తప్ప. బట్ ముగ్గురు పెర్ఫార్మెన్స్ అయితే థియేటర్ లో అల్లాడించేశారు. షేక్ ఆడింది అనమాట. ఇంటర్వెల్ ఫైట్ సీన్ గురించి చెప్పాలి. శ్రీచరణ్ పాకాల అన్న ఇప్పటివరకు అన్న స్లోగా మంచి లవ్ సాంగ్స్ ఇస్తారు. బట్ ఈ సినిమాకి ఆయన ఇచ్చిన బీజిఎం అయితే అదుర్సు, మామూలుగా లేదు. దుల్లగొట్టి దూపం వేసేసారు భయ్య, అది సంగతి. సో ఇది భైరవం. ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో థియేటర్ లో చూడండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. బట్ నాకైతే కొంత యావరేజ్ అనిపించింది. సో ఇట్స్ మై ఒపీనియన్. సో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ భైరవం. ఇప్పుడు యావరేజ్ సినిమాలే రేపు బ్లాక్ బస్టర్ లో. యా, కలేజా ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్.